దీనికి కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. కృష్ణా ట్రిబ్యునల్లో రాష్ట్రం తరపున సమర్థమైన వాదనలు వినిపిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ ఢిల్లీ వెళ్లారు. ట్రిబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధిస్తామన్నారు. కృష్ణా జలాల్లో మనకు రావాల్సిన వాటా తప్పక రావాల్సిందే. ట్రిబ్యునల్ ముందు రాష్ట్రం తరపున వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2 ఉమ్మడి రాష్ట్రానికి 10-50 టీఎంసీలు కేటాయించిందని, ఇప్పుడు కృష్ణా జలాల్లో రాష్ట్రానికి 70% కేటాయించాలనే వాదనలు వినిపిస్తున్నామని అన్నారు. సాగుభూమి, నదీ పరివాహకంలో జనాభా ఆధారంగా అధిక వాటా కోరుతున్నామని, గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. కేవలం 299 టీఎంసీలకి అంగీకరిస్తూ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం సంతకం చేసిందని, ఈ చర్యతో రాష్ట్రానికి 10 ఏళ్లుగా అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 780 టీఎంసీలని కోరుతోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాల్ని బేసిన్ అవతలకి తరలిస్తోందని అన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకుని తీరుతామని అన్నారు. తెలంగాణ జల హక్కులను కాపాడేందుకు ఎవరితోనైనా పోరాడతామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు వినిపిస్తున్నాం. 811 టీఎంసీలో 550 టీఎంసీలు అడుగుతున్నాం. తెలంగాణ వాదనలు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాల్లో రావాల్సిన వాటా సమర్థవంతంగా వినిపించడానికి నేను కూడా హియరింగ్స్ అటెండ్ అవుతున్నాను. తప్పనిసరిగా కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి ఫేర్ షేర్ రావడానికి మేము అన్ని విధాలుగా గట్టి ప్రయత్నం చేస్తాం. కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు